హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి మనకి డోరీస్ అనమాట. వాటికి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే రెడీమేడ్ అనమాట. ఇది మనకి షాపుల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. సో నేను 6 పీసెస్ తీసుకున్నాను. మొత్తం 4 పీసెస్ ఏమైనా గోల్డ్ కలర్ తీసుకున్నాను, బ్లూ కలర్ ఏమైనా 2 పీసెస్ తీసుకున్నాను. అంటే నేను ఒకవైపు 3 ఒకవైపు 3 అట్లా టోటల్ 6 వచ్చేలాగా నేను స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ 3 ఇంచెస్ అనమాట స్క్వేర్ టైప్లో నేను దాన్ని కట్ చేశాను క్లాత్ని. చూడండి, దాన్ని నేను ట్రయాంగిల్ షేప్లో మౌల్డ్ చేస్తున్నాను అనమాట. లోపల థ్రెడ్ అనేది పెట్టి ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల ఇప్పటి వరకు నేను 1400 వరకు సబ్స్క్రైబర్స్ పెరిగారు ఫ్రెండ్స్. ఇంకా మీ సపోర్ట్ వల్లే ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం అలా థ్రెడ్ పెట్టి కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను బ్లూ కలర్ది తీసుకుంటాను అనమాట. దానికి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కుట్టిన దాన్ని లోపల వైపు ఫోల్డ్ చేయాలి. అలా ఫోల్డ్ చేసినప్పుడు మనకు కుట్టినట్టుగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలంటే దాన్ని కొంచెం మౌల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తే అది చాలా స్ట్రాంగ్గా ప్లస్ మనకు బయటకు అనేది కనిపించదు అన్నమాట. అంటే కుట్టినట్టు పైకి కోపెల్లో వస్తుంది. అలా రాకుండా దాన్ని చిన్నగా మౌల్డ్ చేసి కుట్టమని చెప్తున్నాను అనమాట. చూడండి, గోల్డ్ కలర్ వేసాను కదా, నెక్స్ట్ బ్లూ కలర్ వేస్తున్నాను అనమాట. ఇది కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, దానికి దీనికి ఒక 1/2 ఇంచు అంగుళం లేక 2 ఇంచెస్ 1 ఇంచు మీ ఇష్టం అన్నమాట. ఎంతైనా పెట్టుకోవచ్చు గ్యాప్ అనేది, లేకపోతే దగ్గరగా కూడా పెట్టుకుని కుట్టుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా మౌల్డ్ చేసి దాన్ని పెడుతున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అలా పెట్టి మళ్ళీ మనం దాని పొజిషన్ అనేది యాజ్ టీజ్గా ఫస్ట్ది ఎలా కుట్టామో దాన్ని కూడా అలాగే కుట్టాలన్నమాట. చూడండి, దాన్ని నేను 3 వైపులు చూడండి దాన్ని ఎలా స్టిచ్ చేస్తున్నాను, దాని వైపుకి థ్రెడ్కి ఎలా పెడుతున్నానో చూడండి. పెట్టిన తర్వాత దాన్ని స్టిచ్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక స్టిచ్ కాదు డబుల్ స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. అది దేనికైనా సరే. చూడండి, డబుల్ స్టిచ్ వేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం కుట్టినటువంటి క్లాత్. చూడండి ఫ్రెండ్స్, నేను సేమ్ అదే వైపు సేమ్ అదే పొజిషన్లో మళ్ళీ దాన్ని కూడా అలాగే క్రాస్గా పెట్టి థ్రెడ్ మధ్యలో నుండి చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. చక్కగా మన బ్లౌజులకి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నానో అలా మూల వైపుకి వచ్చేటప్పటికి ఆ కోపుని మళ్ళీ నేను కొంచెం మోల్డ్ చేసి కుడతాను అనమాట. ఎందుకంటే అది కుట్టినట్టు పైకి కనపడకుండా ఉంటుంది అనమాట. అందుకని అలా కుడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడండి నెక్స్ట్ గోల్డ్ కలర్ది కూడా పెడుతున్నాను, మూడోది అనమాట. అది కూడా సేమ్ యాస్టీజ్గా దీన్ని ఎలా కుట్టానో దాన్ని కూడా ఒక 1 ఇంచు లేదా అంగుళం ఇంచు పెట్టుకుని డైరెక్ట్గా నేను స్టిచ్ చేసేస్తాను అనమాట. చూడండి, దాన్ని మనం మడత పెట్టుకునేటప్పుడు మాత్రం ఫోల్డ్ చేసే విధానం మాత్రం కరెక్ట్గా ఉండాలి. అలా లేకపోతే ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది మనకి. చూడండి, దానికి ఒక అంగుళం ఉంచేలాగా మళ్ళీ నేను పొజిషన్లో పెట్టి నేను స్టిచ్ చేస్తాను అన్నమాట. చూడండి, మనకి 3 సేమ్ ఒకవైపే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ వన్ గోల్డ్ కలరు, బ్లూ కలరు, నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ కలర్ అనమాట. చూడండి, అలా కాంబినేషన్గా బాగుంటుందని వేసి కుడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇందాకలాగే దీనికి కూడా సేమ్ అంతేను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. అలా స్ట్రైట్గా ఉన్నదాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి చూడండి, అలా ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనమాట. అలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల మనకి కుట్టు అనేది పైకి కుట్టినట్టు కనిపించదు అనమాట. చూడండి, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఇంకా మనం బ్లౌజులకి ఈ డోరీస్ అనేవి డైరెక్ట్గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఒక్కొక్క దాన్ని నేను దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తాను అనమాట. చూడండి, అవి మనకి ఎలా వస్తాయో ఇప్పుడు చూడండి. ఆ 3 కలర్స్ని నేను ఎలా స్టిచ్ చేశానో చూడండి. అవి మనం అలా లోపలికి పట్టుకొని ఇట్లా లాగాలన్నమాట. అలా లాగడం వల్ల అవి చక్కగా మనకి నీట్గా వస్తాయి అన్నమాట. చూడండి, ఎలా లాగుతున్నాను నిదానంగా, చక్కగా నీట్గా మౌల్డ్ అయ్యేలాగా లాగండి మన వైపుకి. అది చూడండి, మన వైపుకి లాగుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అందమైనటువంటి టూరీస్ మనకి రెడీ అయిపోయాయి. దీనిలాగే సేమ్ ఇంకోటి కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.